హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గైజ్, ఎట్లున్నారు అందరూ? ప్రిపరేషన్ ఎట్లా నడుస్తుంది? డైలీ టార్గెట్స్ ఫాలో అవుతున్నారా లేదా? ఇఫ్ నాట్, నేను ఆల్రెడీ సెకండ్ రివిజన్ టార్గెట్స్ పోస్ట్ చేయడం స్టార్ట్ చేసిన. ప్లీజ్ టు చెక్ ఇట్ అవుట్ అండ్ స్టార్ట్ రీడింగ్. సో యా గైజ్, ఈరోజు వీడియోలో మనం మేజర్ థింగ్స్ టు బి కెప్ట్ ఇన్ మైండ్ వైల్ రీడింగ్ ద టాపిక్ అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. జనరల్గా మనం ఒక టాపిక్ స్టార్ట్ చేసినామంటే మ్యాక్సిమం ఆ టాపిక్ మొత్తం ఫినిష్ చేసేయాలి అనే మైండ్ సెట్తోనే కూర్చుంటాము. దీనికి మనకి మేజర్గా హెల్ప్ అయ్యేది మనం చదివే ఎన్విరాన్మెంట్ని ప్రాపర్గా నీట్గా పెట్టుకోవడం. ఇది వన్ ఆఫ్ ద మేజర్ థింగ్. ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నా అంటే, జస్ట్ ఆలోచించండి. మీరు మంచిగా క్లాస్ విందామని క్లాస్కి వెళ్తే అక్కడ మీకు లాస్ట్ రోలో ప్లేస్ దొరికింది అనుకుందాం. మనం ఎంత ఇంట్రెస్ట్, ఇష్టము అండ్ కాన్సన్ట్రేషన్తో క్లాస్ విందామని చూసినా కూడా మన ముందు ఆర్ పక్కన వాళ్ళపైన కన్ను ఆటోమేటిక్గా పడుతుంది. సమ్టైమ్స్ అనిపిస్తుంది, అరే వాళ్ళ జడ బాగుంది, అదే ఆ డ్రెస్కి ఈ కలర్ మ్యాచ్ అయింది, ఆ కమ్మల డిజైన్ బాగుంది, ఆ డ్రెస్కి ఈ హెయిర్ స్టైల్ మ్యాచ్ అయింది. ఇట్లా ఆటోమేటిక్గా డీవియేట్ అయిపోతాం. ప్రతి ఒక్కరికి అయిన పంచాయితే. సో సేమ్ ఇక్కడ కూడా అంతే. నీట్గా సెగ్రిగేట్ చేసుకోకుండా చదువుకుందామని అన్నా కూడా మనకి తెలియకుండానే అది అక్కడ ఎందుకు పెట్టినాం, ఈ పెన్నుని అసలు ఇక్కడ ఉంచొద్దు కదా, ఈ బుక్ని ఇట్లా ఎందుకు నీట్గా పెట్టకుండా ఉంచినాం అని ఆటోమేటిక్గా స్టడీ మిడిల్లోనే డిస్ట్రాక్ట్ అవుతాం. సో అందుకే చదవడం స్టార్ట్ చేయకంటే ముందే టేబుల్ని మొత్తం నీట్గా సెట్ చేసేసుకొని ఎన్విరాన్మెంట్ని సెట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. గైస్, రివిజన్ అందరిది ఎట్లా నడుస్తుంది? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, రివిజన్ మన ప్రిపరేషన్లో మోస్ట్ క్రూషియల్ రోల్ని ప్లే చేస్తుంది. మనం రివిజన్ అంటాము, కానీ ఎట్లా చదవాలి, ఏం చేయాలి, రివిజన్ అంటే ఏంటి అనేది అర్థం కాదు. రివిజన్ అంటే చదివింది రిపీటెడ్గా చదవడమా, లేకుంటే మళ్ళీ కొత్తగా నోట్స్ చేసుకొని దాన్ని చదవాలనా? ఇలా చాలా క్వశ్చన్స్ ఉంటాయి. చాలామంది మెసేజెస్ కూడా చేసిండ్రు, అక్క షార్ట్ నోట్స్ రాసుకుంటేనే మనకి రివిజన్ అవుతుందా, రాయకపోతే అవ్వదా, లేకపోతే నెక్స్ట్ ఏంటి, రివిజన్కి ఎట్లాంటి టెక్నిక్స్ యూజ్ చేయాలి, ఇట్లా అన్నీ చాలా మల్టిపుల్ క్వశ్చన్స్ నాకు వచ్చినాయి. సో ఫస్ట్ టైం మనం ఒక టాపిక్ని చదివినప్పుడు దాన్ని రీడింగ్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, నేను మొన్న టార్గెట్స్లో సాలార్జంగ్ రిఫార్మ్స్ గురించి ఇచ్చిన. మనం ఆ టాపిక్ని ఆల్రెడీ ఫస్ట్ టార్గెట్స్లో కంప్లీట్ చేసుకొని ఉన్నాం కాబట్టి దాన్ని మళ్ళీ ఇప్పుడు సెకండ్ టార్గెట్లో ఇచ్చిన అంటే ఇప్పుడు మనం రివిజన్ చేయాలి. అంటే ఆల్రెడీ మనం చదివిన టాపిక్ని అండర్లైన్ చేసుకొని ఉంటాము, లేదా హైలైట్ చేసుకొని ఉంటాము, ఇంపార్టెంట్ పాయింట్స్ని కీవర్డ్స్గా రాసుకొని ఉంటాము. సో వాటికి సంబంధించిన నోట్స్ని మళ్ళీ చదవాలి. ఒక్కసారి కాదు, 2 సార్లు, అది రిపీటెడ్గా. ఇంకా నన్ను అడిగితే నేనేమని చెప్తా అంటే, ఫస్ట్ రీడింగ్లో మనం ఏదైతే చదివినామో దాన్ని ఒక నోట్స్ లాగా చేసుకుంటామా, సెకండ్ రీడింగ్ చేసినప్పుడు హైలైట్ చేసిన పాయింట్స్ని నోట్ చేసుకుంటాం, అండ్ థర్డ్ రీడింగ్లో ఏంటి అంటే జస్ట్ కీ టు కీవర్డ్ ఫ్లో చార్ట్స్ లాగా యూజ్ చేసుకుంటాం. ఆ ఫ్లో చార్ట్స్లో మనం రాసిన కీవర్డ్ మనకి కంపల్సరీగా కీవర్డ్స్ రాసుకున్నామంటే కాన్సెప్ట్ మొత్తం అర్థమైపోవాలి. అంత డెప్త్గా నీట్గా చదువుకోవాలి. అంత నీట్గా మనకి ఆన్సర్స్ రావాలి అని అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, రీడింగ్ ప్రాపర్గా చేసి ఫస్ట్ రివిజన్ గట్టిగా చదవాలి. ఫస్ట్ రివిజన్ మంచిగా కీ రోల్ ఉంటుంది. దాని తర్వాత మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేసేటప్పుడు మనకి మంచిగా నీట్గా అర్థమైపోతుంది. ఎందుకు మల్టిపుల్ టైమ్స్ రిపీటెడ్గా రివిజన్ చేయాలి అంటున్నామంటే, మనమేం రోబోట్స్ని కాదు, చూసిన వెంటనే చదివిన వెంటనే గుర్తుంటుంది అని అనడానికి. సో అందుకే రిపీటెడ్ టైమ్స్ రివిజన్ చేస్తూ ఉండాలి. నేను చెప్పాను కదా, ఎన్నోసార్లు చెప్తూ ఉంటా, పాలిటీ నాకు ఎంత ఇష్టమైనా కూడా నేను మర్చిపోతూ ఉంటా. ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇష్టం ఉంటుంది, కానీ కన్ఫ్యూజ్ అవుతుంటా, మర్చిపోతుంటా. సో దానికి వేరే ఏ సొల్యూషన్ లేదు, రిపీటెడ్ నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయడం తప్ప, రివిజన్ చేయడం తప్ప. ఇంకో ముచ్చట ఏంటి అంటే, చాలా రిపీటెడ్గా వచ్చిన ముచ్చట ఇది. సో చాలామంది అడుగుతుంటారు, అక్క ఇంత చదివినా గుర్తుండట్లేదు, అసలు నేను చదివిన ఈ టాపిక్ నన్ను నాకే క్వశ్చన్ వస్తుంది అని చెప్పి అంటుంటారు. ఎస్ అండి, ఇట్స్ న్యాచురల్, ఇట్స్ ట్రూలీ న్యాచురల్. ప్రతి ఒక్కరికి అవుతుంది ఈ సిచ్యువేషన్, ప్రతి ఒక్కరు ఫేస్ చేయాల్సిందే. సో ఇట్లాంటి టైంలో మనకి కొంచెం ట్రిక్స్ యూజ్ చేయాలి, లైక్ చీట్ కోడ్స్ యూజ్ చేయాలి, లేకపోతే షార్ట్ కట్స్ ఉంటాయి కదా, మనం ఏదన్నా గుర్తుంటే స్టోరీ అల్లుకోవాలి ఏదన్నా. సో మనం ఒకటి చీట్ కోడ్ కానీ ట్రిక్స్ కానీ ఏదైనా షార్ట్ కట్ మెథడ్స్ కానీ యూజ్ చేసుకోవాలి. ఇటువంటి కొన్ని డ్రై సబ్జెక్ట్స్కి, లైక్ మనకి ఏదైతే ఎంత చదివినా గుర్తుండట్లేదు అని అనిపించే టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటికి
ఇవి యూజ్ చేయాలి. అంతే తప్ప ప్రతి ఒక్క సబ్జెక్ట్కి ప్రతి ఒక్క దానికి చీట్ కోడ్స్ అని అంటే ఆ చీట్ కోడ్స్ని గుర్తుంచుకోవడానికి మీకు ఇంకా టైం పడుతుంది. సో అట్లా చేసుకోకండి. రోజు వచ్చే చిన్న చిన్న ముచ్చట్లు కాబట్టి నేను అందుకే డిస్కస్ చేస్తున్నా. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ నెక్స్ట్ వినాయక చవితి కల్లా జాబ్లు వాళ్ళు అనుకున్న గోల్స్ అన్ని అచీవ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. That's it for today. I hope you like the video. Please do like, share, comment and subscribe to my channel. Thank you.